ఈ యొక్క మాతృదేవోభవ అనాథాశ్రమంలో గత 3 సంవత్సరాల నుంచి మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న గిరి అన్న గారు మరి అలా బృందం ఇక్కడ ఉన్న వారందరికి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. ఈ కార్యక్రమానికి మా తోడుగా మేము అయ్యేంత ప్రయత్నంగా మేము కూడా ముందుకు దీన్ని కార్యక్రమం ముందుకు చేస్తాము. ఎవ్రీ ఇయర్ మా తరపున ఇంకా కొంతమందిని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న గిరియన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ మాతృదేవోభవ అనాథ శరణాలయానికి గత 8 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఉండి గత 8 సంవత్సరాల నుంచి ఒక ప్లేస్మెంట్ అన్ని తీసుకొని ఇంత మంచి మానవ దృక్పథంతో కూడిన పనిని, శ్రమతో కూడిన పనిని ఆర్థికంగా ఇదున్న ముందుకెళ్తూ 8 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 135 మందిని తన సొంత కుటుంబ సభ్యులాగా తీసుకుంటూ ఇప్పటివరకు కూడా మానసికంగా మంచిగా దాదాపు ఒక 500 పైచిలకు వాళ్ళు వారి ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా చూస్తే ఒకరు రెడీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని తీసుకెళ్ళడానికి. ఇలాంటి గొప్ప మహత్కర కార్యాన్ని చేపడుతున్న మన గట్టు గిరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దేవుడు మనుషుల రూపంలో ఉంటారు కదా, ఆ మనుషుల రూపంలో ఉన్న గిరి గారిని నేను ఇంకొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. పైసలు దాన ధర్మాలు చేయొచ్చు, కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది ధాన్యాలు ఇస్తుండొచ్చు, కానీ ఒక ప్లేస్మెంట్ తీసుకొని వాళ్ళని తన పిల్లల్లాగా వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ మానసికంగా, ఇప్పుడు ఇంట్లో ఒక పేషెంట్ ఉంటేనే మనం తట్టుకోలేము వాళ్ళు చేసే శాస్త్రాలకి, అలాంటిది 150 మందిని వాళ్ళు చేస్తూ మరి వారి వెనుకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళ బృందం కావచ్చు, మరి ఆర్థికంగా వీళ్ళకి సహాయపడుతున్న వాళ్ళు డోనర్స్ కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారిని కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. ఈరోజు మన ఆశ్రమంలో ఉన్నటువంటి 135 మంది అభాగ్యులకి మరి యొక్క అనాథలకి ప్రభు గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మన ఆశ్రమానికి వచ్చి మరి ఈరోజు ప్రభు గౌడ్ గారిని స్మరించుకుంటూ వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు. సో ప్రభు గౌడ్ గారు ఎక్కడున్నా నిజంగా వారి ఆత్మ శాంతిస్తుందని, ఆ పరమేశ్వరుడు నిజంగా శాంతింప చేస్తాడని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకనంటే వారు ఉన్నప్పుడు మన మధ్యలో మరి ఎలా అయితే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికైతే ఆపద వస్తుందో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు కాబట్టి మరి ఆ సేవ అంతటితో ఆగిపోకుండా మరి ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు ప్రభు గౌడ్ గారు, కానీ మరి ఆయన చేసినటువంటి మంచి పనులు వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి కుటుంబ సభ్యులు చేయడం అనేది చాలా గొప్ప కార్యం. సో ఇలాగే మరి ప్రభు గౌడ్ గారి సందర్భంలో ఏదున్నా కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పైనుంచి కూడా ప్రభు గౌడ్ గారి ఆశీర్వాదం వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం. సో ఈరోజు ఆ గొప్ప కార్యాన్ని ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు కాబట్టి సో ఈ యొక్క అదృష్టం అన్నదానం చేసే వాళ్ళకే ఉంటుంది. సో మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.